మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. ఇదయ్యా మీ అసలు రూపం. సో రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. నాకు సినిమా నచ్చింది, బాగుంది సినిమా. అంటే ఇన్ని రోజులుగా రామ్ గారిని ఎలా చూడాలనుకున్నాను, ఈ సినిమాలో అలా కనపడ్డాడు భయ్య. నిజంగా ప్రతిసారి ఒక కమర్షియల్ సినిమా, ఏమంటే హీరో విలన్ కొట్టుకోవాడాలు పంచ్ డైలాగ్ లేకుండా ఈ సినిమా నీట్ గా ఒక మంచి డ్రామా తోటి స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చాలా బాగా తీసుకెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. లాస్ట్ వరకు కూడా చాలా బాగా వెళ్ళిపోయింది అనమాట. అంటే సినిమా స్టోరీ ఏంట్రా అంటే మాత్రం తన అభిమాన నటుడు కోసం ఒక ఫ్యాన్ ఎంత దూరం వరకు వెళ్తాడు అనేది మెయిన్ అన్నట్టు. అది తెలుసుకున్న హీరో ఫ్యాన్ దాకా ఎలా వచ్చాడు. సినిమా స్టార్టింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. ఒక స్టార్ హీరోకి ఫ్యాన్ కి మధ్యలో ఉన్న అనుబంధాన్ని చాలా బాగా చూపిస్తూ వచ్చారు. ఆ సీన్స్ కూడా చాలా చాలా బాగా పడుతూ వచ్చాయి. ఉపేంద్ర గారికి చాలా చిన్న క్యారెక్టర్ ఉంటుంది, బట్ చాలా బాగా చేశారని ఫీలింగ్ వచ్చింది. బేసిక్ గా మన హీరోలు ఫ్యాన్స్ ఏవేవైతే లొల్లులు ఉంటాయో అదే జరుగుతూ ఉంటది. బట్ ఈ సినిమాలో ఆ ఫ్యాన్ కి లవ్ స్టోరీ ఒకటి ఉంటది. ఆ లవ్ స్టోరీకి ఈ హీరోకి సంబంధం ఏంటి, వీటన్నిటి మధ్యలో ఒక థియేటర్ ఎట్లా వచ్చింది, వీటన్నిటిని చాలా బాగా చూపించారని ఫీలింగ్ వచ్చింది. నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే ఇది ఆంధ్రాలో నడుస్తూ ఉంటది, గోదావరి జిల్లా అండ్ ఎవ్రీథింగ్. అంతెందుకు చాలా వరకు హీరో ఫ్యాన్స్ అందరికి కూడా మన కులపోడు అని చెప్పేసి అదొక రకమైన ఫాలోయింగ్ ఉంటది. ఈ సినిమాలో దాన్ని పెట్టిండు, కాకపోతే దానికి కొంచెం షుగర్ కోట్ చేసిన అనమాట, మావుడు మీవుడు అన్నట్టుగా. అంటే చూపించకుండానే చూపించినట్టు అనిపిస్తా ఉంటది. దాట్ వాస్ రియలీ వెల్ డన్. అంటే నువ్వు ఏ పాయింట్ టచ్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. అనవసరంగా దేన్ని షుగర్ కోట్ చేయలేదు, అట్లని చెప్పేసి అనవసరమైన దాన్ని ఎక్కడ సినిమాలో పెట్టలేదు. నాకు మంచి అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రమే సెటప్ కి, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్, ఆ టోటల్ స్టేజ్ సెట్ చేయడానికి టైం తీసుకున్నారు. ముఖ్యంగా లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద మూవీ. అరే ఇదేదో కొత్తగా చూసినట్టు అనే ఫీలింగ్ అయితే రాలేదు ఇక్కడ. ఎందుకంటే చాలా లవ్ స్టోరీలో చూసిన ట్రోప్స్ నడుస్తూ ఉంటాయి. సినిమాలో ఈ ఫ్యాన్ హీరో ఈ ట్రోప్ తీసేస్తే చాలా వరకు మనం చాలా సినిమాల్లో చూసిన ట్రోప్స్ నడుస్తూ ఉంటాయి. తక్కువ జాతి వాళ్ళు, ఉన్నోళ్ళు లేనోళ్ళు, వీళ్ళ మధ్యలో జరిగే సంఘర్షణ, సప్రెషన్ డిప్రెషన్ అలా లేదు. నాకు ఈ సినిమాలో అలా వెళ్ళారు, బట్ స్టిల్ అవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కొత్త పూత పూసినట్టు అనిపిస్తుంది అనమాట. అయితే మనకి కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు ఫ్యాన్ అండ్ హీరో వైజ్ గా, దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ కూడా కొన్ని సీన్స్ కానీ రా బాబు అర్థమైపోయింది, ముంగటికి వెళ్ళిపోవాలనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంటర్వెల్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు అనిపించింది. సెకండ్ హాఫ్ వాస్ రియల్లీ వెల్ డన్. అంటే ఏవైతే ఫస్ట్ హాఫ్ లో సెటప్ పెట్టుకున్నాడో వాటన్నిటికీ మంచి ఎమోషనల్ కోర్స్ పెట్టుకున్నాడు. ఆ సెటప్ అంతా చాలా బాగా చూపించిండు. సీన్స్ కూడా అరే ఇక్కడ అనవసరంగా వస్తున్నాయా అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. ముఖ్యంగా రావు రమేష్ గారికి ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ పడుతుంది, స్కూల్లో ఒక సీన్, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక ఫ్యాన్ అనేటోడు ఒక హీరోని రోల్ మోడల్ గా ఎందుకు తీసుకుంటాడు అనే దానికి ఒక పర్ఫెక్ట్ సీన్ పడుతుంది. అది మస్త్ అనిపించింది. ఎమోషనల్ గా చాలా బాగా కూర్చుంది. టెక్నికలీ మన రియల్ లైఫ్ లో కూడా అంతే కదా. అంటే మన జీవితంలో ఎన్ని దరిద్రాలు ఉన్నా కానీ స్క్రీన్ మీద చూసి యాక్టర్ ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని చాలా మంది వాళ్ళ జీవితం సాగిస్తారు. అందుకే సినిమా అనేది మన జీవితాల్లో, తెలుగు వాళ్ళ జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ సినిమాలో కూడా అలానే చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ లో మంచి సీన్స్ పడ్డాయి. ముఖ్యంగా రావు రమేష్ గారికి రామాయణం మీద ఒక సీన్ పడుతుంది భయ్యా. ఇట్ వాస్ ఫెంటాస్టిక్, మస్త్ అనిపించింది నాకు. దాన్ని రామాయణాన్ని ఆయన వర్ణించిన విధానం మస్త్ అనిపించింది నాకు. క్లైమాక్స్ వాస్ రియల్లీ వెల్ డన్. ఓవరాల్ గా స్టోరీ వైజ్ గా చాలా బాగుంది. తెలిసిన ట్రోప్స్, చాలా సినిమాలో చూసిన ట్రోప్సే కొత్త పూత పూసిరని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. పర్ఫార్మెన్సెస్ వైజ్ గా రామ్ గారిని ఇలా చూడాలనిపించింది భయ్యా. నిజంగా ప్రతిసారి పంచ్ డైలాగులు చెప్పాలి, ప్రతిసారి నలుగురిని ఐదుగురిని కొట్టాలి, అట్లేమి ఉండదు సినిమాలో. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మురళీ శర్మ గారికి మంచి రోజే పడింది. అంటే చాలా సినిమాలు చూసిన రోజే, బట్ ఈ మధ్యలో ఆయన అట్లాంటి క్యారెక్టర్ చేయలేదు కదా, మంచి అనిపించింది. ముఖ్యంగా భాగ్యశ్రీ బోర్సే, అమ్మ బాబాయ్, షీఈ్ అ రియల్లీ గుడ్ యాక్టర్స్. మొన్న మనం చూసిన కాంతా ఏదైతే ఉందో, కాంతాలో చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఈ సినిమాలో అంత స్కోప్ ఉండదు. టెక్నికలీ సేమ్ లవ్ స్టోరీ ఉంటుంది, బట్ స్టిల్ 2-3 సీన్స్ ఉంటాయి. కుమేషన్ చాలా బాగా చేసింది. కామెడీ మాత్రం నాకు పోయింది భయ్య. అంటే ఆ రేంజ్ లో వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారని ఫీలింగ్ వస్తూ ఉంటది. నాకు అంత బాగా నవ్వు రావట్లేదు, అనవసరంగా ఎందుకు సాధిస్తున్నారని ఫీలింగ్ వచ్చింది. కాబట్టి కొన్ని సీన్స్ అవసరం అనిపించింది. రాహుల్ రామకృష్ణ చాలా రోజుల తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా మంచి చేసిన ఫీలింగ్ వచ్చింది. డైరెక్టర్ మహేష్ బాబు చాలా రొటీన్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు, బట్ క్లియర్ డ్రామా తోటి, క్లియర్ కన్విక్షన్ తోటి సినిమా బాగా తీశారనిపించింది. మ్యూజిక్ వాస్ గుడ్. అంటే సూపర్ అని చెప్పాను, ఇట్ వాస్ గుడ్, బాగా అనిపించింది. ఓవరాల్ గా ఆంధ్ర కింగ్ తాలూకా నాకు నచ్చింది భయ్య. సూపర్ కేక, అసలు గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పాను కానీ ఇట్స్ వెల్ నీడెడ్ కమ్ బ్యాక్ ఫర్ రామ్ పోతినేని. ఇట్ వాస్ అ కమ్ బ్యాక్. మంచి అనిపించింది నాకైతే మాత్రం. మీరు చూసారు ఆంధ్ర కింగ్ తాలూకా, చూడాలనుకుంటారా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ చేసిన పొద్దున్నే, నెక్స్ట్ 3 ఉన్నాయి, రివ్యూ వచ్చేస్తా తొందరగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.